సూరజ్ తన మేనల్లుడని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న సుమిత్ర. సూరజ్ తన మేనల్లుడు అని సుమిత్ర నిజం తెలుసుకోబోతుందా? అసలు తను ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శివన్నారాయణ జ్యోత్స్న వీడియోని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తరువాత కార్తిక్ అయితే ఇక ఆ వీడియో కింద కామెంట్లు చదువుతూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. మిస్ హైదరాబాద్కి ఇంకా పొగరు తగ్గలేదా? డబ్బున్న వాళ్ళు అంతా ఇంతే పేదవాళ్ళని తొక్కేయాలని చూస్తూ ఉంటారు. అయినా ఆమెకి చాలా పొగరు. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదా అంటూ కింద కామెంట్లు అయితే ఇక చదువుతూ ఉంటాడు వీడియో కింద కామెంట్స్ని కార్తిక్. అప్పుడే అది విని, అంటే ఇప్పుడు అందరి ముందు నన్ను నవ్వుల పాలు చెయ్యాలనే కదా నువ్వు ఆ సోషల్ మీడియాలో వీడియోని పెట్టావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ వీడియో నేను పెట్టింది కాదు, అందరూ కూడా నీకులాగా ఉండరు కదా. ఎవరో ఈ అన్యాయాన్ని చూసి ఎలాగైనా సరే ఈ అన్యాయాన్ని 10 మందికి తెలిసేలా చెయ్యాలని మీలాగా డబ్బున్న వాళ్ళ పొగరు అణచాలని చెప్పి ఇదంతా కూడా చేశారు. వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు. కొన్ని కారణాల వల్ల నేను వెంటనే రాలేకపోయాను. అందుకని ఇప్పుడొచ్చి నాకు జరిగిన అన్యాయానికి తగిన మూల్యం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను అని శివన్నారాయణతో చెప్తూ ఉంటాడు. కార్తిక్ లాంటి మంచి వ్యక్తులు ఉన్న ఈ ఇంట్లో నీలాంటి పొగరుబోతులు కూడా ఉన్నారా అని అంటూ ఉంటాడు సూరజ్. అయితే ఆ మాట విని, పారిజాతం, కార్తిక్లో నీకు అంత మంచితనం ఏం కనిపించింది? ఇప్పటికిప్పుడే కార్తిక్లో ఉన్న మంచితనాన్ని అంచనా వేసేసావా ఏంటి అని పారిజాతం అడగడంతో, అవును అంచనా వేశాను. కార్తిక్ని నేను ఇప్పుడు చూడలేదు, నాకు తనతో ముందే పరిచయం ఉంది అని సూరజ్ అనడంతో అప్పుడే జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఓహో మా బావ ఇదంతా నీ చేత నాటకం ఆడిస్తున్నాడనమాట. ఇప్పుడు అర్థమైంది. తనని ఉదయం నేను మా తాతయ్య ముందు ఇరికించానని, తనని అవమానించానని, ఇప్పుడేమో నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి నిన్ను పిలిపించాడా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తిక్ అయితే, నీ మీద రివెంజ్ తీర్చుకోవాలంటే నేను సూరజ్ని ఇక్కడికి రప్పించాల్సిన అవసరం లేదు పెద్ద మేడం, మిమ్మల్ని ఎలాగైనా సరే ఇరికించొచ్చు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అతనికి నాకు ఎలా పరిచయం అయిందో అతనే చెప్తాడో తెలుసుకోండి అని కార్తిక్ అనడంతో అప్పుడే ఇక సూరజ్ అయితే నేనే చెప్తాను అని సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఒకరోజు నేను ఆఫీస్ మీటింగ్ కోసమని నాకు ఇంటర్వ్యూ ఉంటే చాలా కంగారుగా వెళ్తున్నాను. అప్పుడే రోడ్డు పక్కన కార్తిక్ వాళ్ళ నాన్నగారు శ్రీధర్ గారు గుండె నొప్పితో బాధపడుతూ ఉంటే అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఆయన్ని సరైన సమయానికి తీసుకువెళ్ళాను కాబట్టి ఆయన బ్రతికారు. అప్పుడే కార్తిక్ గారు నాకు పరిచయం అయ్యారు అని సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు అందరితో. ఆ మాట విని ఒక్కసారి కాంచన, అంటే ఆ రోజు మీ నాన్నని కాపాడింది అని అడుగుతూ ఉంటుంది కార్తిక్ని. అవునమ్మా, తన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ అయిన రోజు అది. తను జాబ్ కోసం ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే ఇక తను నాన్నని కాపాడాడు. ప్రాణం కన్నా నాకు ఈ మీటింగ్ ఏమీ ముఖ్యం కాదు, ఇప్పుడు కాకపోతే రేపైనా నేను జాబ్ చేసుకుంటాను, కానీ ప్రాణం తిరిగి రాదు కదా అని ప్రాణానికి ఎక్కువ విలువిచ్చాడమ్మా అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడే అది విని కాంచన అయితే, ఈ రోజుల్లో నీకులాగా ఆలోచించే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు బాబు. ఎవరికి ఏమైతే నాకేంటి, నా జీవితంలో ఇంపార్టెంట్ దీన్ని నేను వదులుకోలేను అని నీ స్థానంలో వేరెవరు ఉన్నా సరే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు నిజంగా మానవత్వం మంచితనం ఉన్నవాడివే, అయినా నీకు లాంటి వాడిని కూడా మోసం చేయాలనుకుందా ఈ జ్యోత్స్న? తన పొగరుబోత్తనాన్ని చూపించిందా అని కాంచన అనడంతో అప్పుడే ఇక శివన్నారాయణ, ఏంటి జ్యోత్స్న ఇదంతా ఎందుకు చేశావో అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాట విని జ్యోత్స్న, తాత, తను కూడా నా విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాడు, కానీ ఇప్పుడు బావ ఇతను ఇద్దరు కూడా ఒక్కటైపోయి ఈరోజు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. నోరుమి, కళ్ళకెదురుగా సాక్ష్యాలు కనపడుతుంటే ఇంకా ఇది నువ్వు తన మీద వేసేయాలని, కార్తిక్ మీద ఈ నిందని నెట్టేయాలని చూస్తున్నావా? అసలు బుద్ధుందే మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ.
అప్పుడు ఇక శివనారాయణ సూరజ్కి, నన్ను క్షమించు బాబు, మా మనవరాలు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే తను ఇలా ప్రవర్తించడానికి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కారణమే. తనకి భయం చెప్పకుండా తను ఏం చేసినా సరే మాట్లాడకుండా ఊరుకుంటున్నాం కాబట్టి తను అలా రెచ్చిపోతుంది అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. ఇక శివనారాయణ మాటలకి అప్పుడే ఇంకా సుమిత్ర అయితే, అవును బాబు, నా కూతురు తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని సుమిత్ర కూడా చెప్తుంది. ఇంతలో ఇంటి ముందుకి మీడియా వాళ్ళైతే వస్తారు. ఇక మీడియా వాళ్ళు రావడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీడియా వాళ్ళు వచ్చారేంటి అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారో తెలీదు అని అనుకుంటూ బయటకైతే వెళ్తారు అందరూను. అప్పుడే మీడియా వాళ్ళు, శివనారాయణ గారు, అసలు మీ మనవరాలు ఇంతలాగా పేదవాళ్ళ మీద రెచ్చిపోతూ ఉంటే, పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటే, వాళ్ళ బిజినెస్ అంతా కూడా చెడగొట్టాలని చూస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? తనకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మీకు లేదా అని అడుగుతూ ఉంటారు మీడియా వాళ్ళు. ఈరోజు జ్యోత్స్న చేసిన పనిని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? మీ మనవరాలు చేసిన పనికి కింద అందరూ కూడా మిమ్మల్ని అంటున్నారు, మీ పెంపకమే అలా ఉందని, డబ్బున్న వాళ్ళకి పొగరెక్కువని మాట్లాడుతున్నారు. దీనికి మీరే సమాధానం చెప్తారు అంటూ అడుగుతూ ఉంటారు. అప్పుడే కాదు విని ఒక్కసారి శివనారాయణ, మా మనవరాలు చేసిన పనికి నేను ఎంతో బాధపడుతున్నాను. తను చేసింది తప్పే, ఆ తప్పుని నేను సరిదిద్దుకుంటాను అని శివనారాయణ అంటాడు. తాత, నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, సారీ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు అని జ్యోత్స్న అనడంతో అప్పుడే ఇక మీడియా వాళ్ళు, ఇంత జరిగినా కూడా మీ మనవరానికి తప్పు చేశానని ఫీలింగ్ కూడా లేనట్టుంది శివనారాయణ గారు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే సుమిత్ర జ్యోత్స్నతో అంటుంది, నువ్వు మాత్రం మధ్యలో మాట్లాడవంటే బాగోదు జ్యోత్స్న అని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. మీ తాతయ్యని మాట్లాడనివ్వు అని సుమిత్ర అనడంతో ఇక జ్యోత్స్న పక్కకు వెళ్ళి పారిజాతం, వసే జ్యోత్స్న, అసలే నీ టైం బాగోలేదు, నోరు మూసుకొని పక్కకి నుంచోవే. ఇప్పుడు కానీ నోరు మెదిపావంటే మీ తాతయ్య ఏ నిర్ణయం తీసుకుంటాడో కూడా నీకు తెలీదు అని అనగానే ఇక ఆ మాట విని జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇతనికి మీరు ఎటువంటి న్యాయం చేస్తారో? ఇతను స్టాల్ పెట్టుకొని జాబ్ లేకపోయినా దాని మీదే బ్రతుకుతున్నాడు. అలాంటి స్టాల్ని నామరూపాలు లేకుండా చేసింది మీ మనవరాలు. మరి అలాంటి అతనికి మీరు ఎటువంటి సహాయం చేస్తారు అంటే ఎటువంటి పారితోషికాన్ని ఇస్తారు అని అడుగుతారు. అప్పుడే శివనారాయణ చెప్తూ ఉంటాడు, ఇతని అర్హతను బట్టి, ఇతని చదువుని బట్టి, ఇతను టాలెంట్ని గుర్తించి మా కంపెనీలోనే ఇతనికి నేను జాబ్ ఇస్తాను, మీ అందరికి ముందు కూడా మాట ఇస్తున్నాను అని అనడంతో అప్పుడే సూరజ్ని, సార్, మీకు జరిగిన అన్యాయానికి శివనారాయణ గారు చెప్పింది మీరు స్వీకరిస్తారా? ఆయన చెప్పినట్టే మీరు వాళ్ళ కంపెనీలో జాబ్ చేస్తారా అని అడుగుతూ ఉంటే, చేస్తాను, కానీ ఎందుకో తెలుసా శివనారాయణ గారు, తన మనవరాల వల్ల నేను నష్టపోయానని, నాకు ఏదో ఒక జాబ్ ఇచ్చేస్తానని చెప్పడం లేదు. నా అర్హతను బట్టి, నా టాలెంట్ను బట్టి ఆయన జాబ్ ఇస్తానని చెప్తున్నారు. అదే నాకు నచ్చింది. తప్పకుండా ఆయన ఇచ్చే జాబుని నేను చేస్తాను అని చెప్తూ ఉంటాడు సూరజ్. అయితే ఇక మీడియా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత, మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ అందరి ముందు మీ చేత సారీ చెప్పించుకోవాలని నాకు లేదు తాతయ్య గారు. అలాగే ఏమన్నా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అని చెప్తూ ఉంటాడు సూరజ్. అయితే చేసిందంతా చేసి ఏమీ తెలియని వాడిలాగా ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావా? 4 గోడల మధ్యన క్షమాపణ అడిగితే నలుగురు ముందు పోయిన పరువు మా తాతయ్య పరువు తిరిగి వస్తుందా అని జ్యోత్స్న అనడంతో, మీ తాతయ్య పరువుని తీసింది సూరజ్ కాదు, మీ తాతయ్య పరువుని ఇంకా సూరజ్ నిలబెట్టాడు. తను జరిగిన అన్యాయానికి తన ఇంటి ముందుకొచ్చి ధర్నా చెయ్యాలి, నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. అవేమీ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి అతను అందరి ముందు నువ్వు ఏరా పోరా అని ఎన్ని మాటలు అంటున్నా సరే మౌనంగా ఉంటూ తనకి చెప్పాల్సిందనుకున్నదే చెప్పాడు అని అనడంతో అప్పుడే శివనారాయణ, తను మాట్లాడేదే కరెక్టు, నిజంగా మీ పెద్దవాళ్ళ పెంపకం చాలా గొప్పది. ఎవరి ముందు ఎలా మాట్లాడాలో,
ఎవరి ముందు ఎంత తగ్గి ఉండాలో నీకు బాగా తెలుసు బాబు. నిన్ను చూస్తుంటే అచ్చం కార్తీక్ని చూసినట్టే ఉంది అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే సుమిత్ర ఇక దగ్గరికి వెళ్ళి సూరజ్ చేతులు పట్టుకుంటుంది. ఇక సూరజ్లో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది సుమిత్ర చెయ్యి స్పర్శ చూసి. అప్పుడే ఇక సూరజ్ అయితే, మీరు నా చెయ్యి పట్టుకోగానే నాలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుందమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే సూరజ్ అయితే, చూడు బాబు, నీకు జరిగింది అన్యాయమే, కానీ ఒకలాగా నువ్వు మా కుటుంబానికి పరిచయం అయ్యావు. జ్యోత్స్న కారణంగానే. నిజంగా నీలాంటి మంచి వ్యక్తి ఎక్కడా కూడా ఉండరు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి నీ జీవితాన్నే వదిలేసుకున్నావు. కొంతమంది ఉంటారు, ప్రాణం పోయినా సరే రక్తం మరకలు అంటుతాయి, నా కారులో ఎక్కించొద్దు అంటూ ప్రాణం పోయినా కూడా సహాయం చేయడానికి ముందుకు రారు అని జ్యోత్స్న వైపు చూస్తూ అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక పారిజాతం కాశీ విషయంలో జ్యోత్స్న చేసింది కదా, అదే దెప్పి పొడుస్తున్నట్టుంది సుమిత్ర అని అనుకుంటూ ఉంటుంది. తరువాత, రేపు మా కంపెనీకి రా బాబు, నీకు నీ అర్హతను బట్టి నీ సర్టిఫికేట్ చూసి నీకేం జాబ్ ఇవ్వాలో కన్ఫర్మ్ చేస్తాను అని శివన్నారాయణ అనడంతో, సరే సార్, చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్. సూరజ్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్నతో అంటూ ఉంటాడు శివన్నారాయణ, ఇంకొకసారి ఇలాంటివి నా దృష్టిలోకి వస్తే మాత్రం దీపని సీఈఓని చేసేసి జీవితంలో నువ్వు సీఈఓ సీట్లో కూర్చోకుండా చేస్తాను అని చెప్పడంతో వెంటనే పెళ్లి చేసేసి నిన్ను దూరంగా పంపించేస్తానని శివనారాయణ చెప్తాడు. అది విని ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక పారిజాతం జ్యోత్స్న గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవడే ఇతను? సూరజు, మీ తాతయ్య అన్నట్టు అచ్చం కార్తీక్నే బుద్ధులే ఉన్నట్టున్నాయి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం అన్న మాటలకి గ్రాని, వాడి పేరు నా దగ్గర ఎత్తద్దు, నాకు వాడిని చూస్తుంటేనే కంపరంగా ఉంది అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇంకా ఉదయం అవ్వంగానే అందరూ ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత సూరజ్ ఆఫీస్లోనే ఉంటాడు. అప్పుడే కార్తీక్ సూరజ్ని చూసి, ఓ మా తాతయ్య మిమ్మల్ని ఆఫీస్కి రమ్మన్నారు కదా, మంచిది మంచిది అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత శివనారాయణ కూడా వస్తాడు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే ఫైల్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. కానీ ఇంగ్లీష్ రాదు, ల్యాప్టాప్ ఎలాగ వాడాలో, సిస్టమ్ ఎలా వాడాలో తెలియని దీప మాత్రం అలా ఉండిపోతుంది. అప్పుడు ఇక దీప దగ్గరికి శివనారాయణ వచ్చేటప్పుడే దీప వర్క్ చేయలేకపోతుందని గమనించిన సూరజ్ దీప దగ్గరికి వచ్చి, చూడండి దీప గారు, ఇదంతా చాలా సింపుల్, చూడండి ఇలా చెయ్యండి అని మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే దీప, భలే చెప్పారు మీరు, మా బావ నా పక్కనే ఉంటే ఇవన్నీ కూడా చెప్పేవాడు, కానీ మా బావకి ఇక్కడ మాట్లాడే హక్కు లేదు, అందుకని అటువైపు నిలబడ్డాడు అని దీప అంటుంది. అప్పుడే కాదు విని, అంటే నా విషయంలోనే కాదు, జ్యోత్స్న వీళ్ళ విషయంలో కూడా ఏదో తప్పు చేసింది, అందుకని ఇలా అంటున్నారు అంటూ సూరజ్ అయితే తెలుసుకుంటాడు. ఇక శివనారాయణ ఇదంతా చూసి అప్పుడే ఇక సూరజ్ దగ్గరికి అయితే వస్తాడు. నీకు నేను ఇక్కడ ఏమి జాబ్ ఇస్తున్నానో తెలుసా సూరజ్? ఏ జాబో కాదో, నువ్వు దీపకి మేనేజర్గా ఉండు, దీపకి అన్ని సలహాలు ఇస్తూ ఉండు అని సూరజ్ని దీపకి మేనేజర్గా పెడతాడు. అప్పుడే కాదు విని ఒక్కసారే జ్యోత్స్న, ఏంటి వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏమన్నా ఓడిస్తారనుకుంటున్నావా తాత అని అడుగుతూ ఉంటే, గెలుపు ఓటములు అనేది మన సామర్థ్యం మీదే ఉంటాయి, నాకెందుకో దీపకి బాగా హెల్ప్ చేస్తాడని అనిపించింది, అందుకే అతన్ని పెట్టాను అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. ఇక కార్తీక్ ఎంతో ఆనందపడుతూ, నువ్వు సీఈఓ అయిపోయినట్టే, దీప నీ పక్కనున్నది ఎవరో తెలుసా? సూరజ్, తను నాకులాగే ఇంటెలిజెంట్, నీకు సలహాలు సూచనలు బాగా ఇస్తాడు, ఇక్కడ పతనం మొదలయ్యింది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అది విని జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ తరువాత కార్తీక్ దీప ఇంటికి వచ్చేశాక వంటగదిలో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దీప, నీకొక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి బావా అని అంటుంది దీప. ఇంతలో అక్కడికి సుమిత్ర వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. దక్షిణామూర్తి తాత హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాడు అని అనగానే, అవునా, ఏమన్నాడు అని అడుగుతూ ఉంటుంది దీప.
అప్పుడే ఏమంటాడో తన కూతుర్ని ఒకసారి చూడాలని చెప్తున్నాడు. ఎలాగైనా హాస్పిటల్కి తీసుకురమ్మంటున్నాడు. నాకేమో ఇంట్లో గొడవలు జరుగుతాయని భయమేస్తుంది. అందుకే నేను గమ్మున ఆయనకి మాట ఇవ్వలేకపోయాను అని చెప్తూ ఉంటాడు కార్తిక్. అది విని అప్పుడే ఇంకా అవును బావా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మనం మళ్ళీ కూడా ఇంకో తప్పు చెయ్యొద్దు. కానీ దక్షిణామూర్తి తాతయ్య మనతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో ఎందుకో అని నాకు కూడా తెలియడం లేదు అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఇక సుమిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కార్తిక్ని దీప మంచితనాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఆ దక్షిణామూర్తి మాతో ఒక్కటవ్వాలని అనుకుంటున్నట్టున్నాడు. ఇక ఎప్పటికీ కూడా నేను అలా జరగనివ్వను. ఆ దక్షిణామూర్తిని అస్సలు కూడా ఇంట్లోకి రానివ్వను. ఇప్పుడే వెళ్ళి బుద్ధి చెప్పాలి అని సుమిత్ర హాస్పిటల్ దగ్గరికైతే వెళ్తుంది. ఇక్కడ దక్షిణామూర్తి గారు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అదిగో ఆ రూమ్లో ఉన్నారు మేడం అని నర్సు చెప్పడంతో అక్కడికి వెళ్ళి డోరు ఓపెన్ చేయంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక షాక్ అయిపోతూ ఇదేంటి సూరజ్ ఇక్కడున్నాడు అని సూరజ్ని దక్షిణామూర్తి దగ్గర చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. తాతయ్య, ఏంటి తాతయ్య ఇదంతా? ఈ మధ్య మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ తాతయ్య అని పిలుస్తాడు సూరజ్. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అంటే సూరజ్ మా అన్నయ్య కొడుక, నా మేనల్లుడా అని షాక్ అయిపోతూ ఉంటుంది. రే, నిన్ను ఎలాగైనా సరే మీ అత్తతో కలపాలనేరా నా ఉద్దేశం. మీ అత్త నా మీద ఇంకా కోపాన్ని తగ్గించుకోలేదు. మీ అత్తకి ఒక విషయం చెప్పి నిన్ను మీ అత్త దగ్గరికి చేర్చాలని అనుకుంటున్నాను. కానీ ఆ విషయం మీ అత్తకి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. అది చెప్తే తను తట్టుకోలేదు అని అంటూ ఉంటే ఎన్ని రోజులని ఆ నిజాన్ని దాచిపెడతావా తాత? కనీసం అత్త ఫోటో నా దగ్గర లేదు. ఇంటి అడ్రస్ చెప్పమంటే నువ్వు చెప్పడం లేదు. నేనన్నా వెళ్ళి అత్తతో మాట్లాడేవాణ్ణి అని చెప్తూ ఉంటాడు సూరజ్. అయితే మీ అత్తయ్య తట్టుకోలేని నిజం ఏంటో నేను ఈరోజు నీకు చెప్తాను విను. ఒక నిజం చెప్పాలి. మీ అత్తయ్య హాస్పిటల్లో ప్రసవించిందని తెలుసుకొని ఆ రోజు తను నాతో మాట్లాడదని తెలిసే నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిజం నాకు తెలిసింది. నా కళ్ళారా నేను చూశాను. అదే వాళ్ళ అత్తయ్య గారు అంటే వాళ్ళ మామగారు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ కోపంతో సుమిత్రకి పుట్టిన ఆడబిడ్డని మార్చేసింది. తన మనవరాల్ని తీసుకువచ్చి సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి సుమిత్ర బిడ్డని ఎక్కడో వదిలేసింది. సుమిత్ర బిడ్డని వెతుక్కుంటూ నేను వెళ్ళాను, కానీ నా మనవరాలు కనిపించలేదు. కానీ ఇదంతా కూడా ఆ పారిజాతం అనే ఆవిడే ఇదంతా చేసింది అని నిజాన్ని బయట పెడతాడు. ఇప్పుడు మీ అత్తయ్య తన కూతురు అనుకుంటున్న అమ్మాయి మీ అత్తయ్య కూతురు కాదు అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర షాక్ అయిపోతూ జ్యోత్స్న నా కన్న కూతురు కాదా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే సూరజ్ అయితే ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెడతాం తాత? ఖచ్చితంగా అత్తకి నిజాలన్నీ తెలియాలి. ఆ రోజు వాళ్ళ అత్తయ్య గారు చేసిన పనికి మీ మధ్య గొడవైందని కూడా నువ్వు చాలాసార్లు నాకు చెప్పావు. ఇదే విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నీ వల్ల ఏ తప్పు జరగలేదన్న నిజాన్ని బయట పెట్టాలి అని సూరజ్ అనడంతో ఇక సుమిత్ర అయితే నిజాలన్నీ తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మా నాన్న దగ్గరికి వెళ్ళాలా వద్దా? మా నాన్న దగ్గరికి వెళ్ళే ముందు వెళ్ళి ఈ విషయాన్ని నేను ఆయనతో చెప్పాలి. జ్యోత్స్న మన కన్న కూతురు కాదు, జ్యోత్స్న దాసు కూతురు అన్న నిజాన్ని ఆయనకి ఎలా చెప్పాలి? చిన్నప్పటి నుంచే జ్యోత్స్న అంటే ఎంతో ప్రేమగా పెంచుకున్నాము. సడన్గా జ్యోత్స్న మా కన్న కూతురు కాదు అంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. మరి ఆయనన్నా ఎలా తట్టుకుంటారు? ఆయనకన్నా నిజం చెప్పాలి. చెప్పకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో. ఇప్పుడు నా కన్న కూతురు ఎక్కడుందో అని సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే అలా బాధపడుతూ ఉండడంతో ఇక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో సుమిత్ర దశరథికి నిజం చెప్తుందా? తను ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? జ్యోత్స్న తన కన్న కూతురు కాదన్న నిజం తెలుసుకున్నాం. సుమిత్ర ఏం చేయబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం.
ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.